వీ లవ్ మహమ్మద్. మేము మహమ్మదును కూడా ప్రేమిస్తాం, మహమ్మదును కూడా ప్రేమిస్తాం. ఎవరు మహమ్మదీయులు ముస్లిమ్స్ అంటే ఎవరు గారు, మా వాళ్ళు అంటే వాళ్ళ దేవుణ్ణి కూడా గౌరవిస్తాం. వీ లవ్ మహమ్మద్. కాబట్టి ఈరోజు ఆర్మూర్ మున్సిపాలిటీలో దొంగలకు, లంగలకు, దేశ భక్తులకు జరిగే పోరాటం మీకు మున్సిపలే కావచ్చు, కానీ మాకు ఇది ప్రాణ సంకటం. ఆర్మూర్ని కాపాడుకోవాలా లేదా? కాబట్టి ఈరోజు ఆర్మూరు నియోజకవర్గ శాసనసభ్యుడిగా 2 సంవత్సరాల క్రితం మీరందరూ నా అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు, మరి ముఖ్యంగా అక్క చెల్లెళ్ళు, అప్పుడున్న భయంకరమైన వాతావరణంలో ఆడపిల్లలని భయపడుతున్న వేళలో నాకు ఓటేసి నన్ను ఇంత ఉన్నతమైన పదవికి తీసుకొచ్చిన మేమందరినీ జీవితాంతం మర్చిపోకుండా ప్రతి ఒక్కరికి పాదాభివందనం చేస్తున్నానమ్మా. పాదాభివందనం. వాడికి చెప్తున్నా, ఆర్మూరుకి వచ్చినాక ఏం చేసిన? ఫస్ట్ గుండాలను తరిమిన, ఫస్ట్ రౌడీలు తరిమిన, కబ్జా కోర్లు తరిమిన, కమిషన్ కోర్లను తరిమిన, లేకపోతే భయపెట్టే రాజకీయ వ్యవస్థను పారదోలిన. ఒకప్పుడు ఎట్లుండే ఆర్మూరు, ఇప్పుడు ఆర్మూరు ఎట్లున్నది? ఒక్కళ్ళు చెప్పండిరా. ఈ మధ్యన ఎవడన్నా ఒక అమ్మాయి వైపు చూసిండేమో, ఒక అమ్మాయిని చూడాలంటే కళ్ళ గుడ్లు విగతని చెప్పిన కొడుకులారా. గంజాయి గ్యాంగులు, రౌడీ గ్యాంగులు, మధ్య తరగతి బిడ్డల భూములు కబ్జాలు చేసుకునే దొంగలు ఆర్మూర్ని చెరబట్టిండ్రు కదరా 10 ఏళ్ళు. ఏం చేసినారా ఆర్మూర్కు? ఒక ప్రశాంతత లేకేసావు కదరా పాండుగా. ఏం చేసినావు నువ్వు? మళ్ళీ వచ్చినావు. పారిపోయినోడు, ఓడిపోయినోడు, పాండుగాడు, గాండుగాడు మీరేం చెప్తారా? నన్ను ధర్మం వైపు నిలబడ్డా, దేశం వైపు నిలబడ్డా. ఆర్మూర్లో ముస్లింస్, క్రిస్టియన్స్, హిందువులు మేము మతాలు కాదురా, మేము భారతీయులం రా. మేము భారతీయులం మాత్రమే చెప్తున్నాం. భారతీయులం. ముందు భారతీయులైన తర్వాతనే ముస్లింలమైనము, హిందువులమైనము, క్రిస్టియన్స్ అయినము. ఈ దేశం మనది, ఈ నేల మనది, ఈ గాలి మనది, ఈ జాగ మనది. మీరెన్ని మోసాలు చేసిన ఆ రేవంత్ ఖాన్ అంటాడు, ఈ మధ్య అంటున్నాడు రేవంత్ ఖాన్, ఏం చేస్తావు పాపం? ముస్లింలను ఏం మోసం చేస్తావు? పని చేసేది చక్కగా ఏజు ముస్లిమ్స్ అలా నువ్వు ఒక మభ్యపెట్టి అబద్ధాలాడి రకరకాల మోసపు చేస్తున్నావు. ఆర్మూర్లో ముఖ్యంగా అమ్మ ఏమైతుంది? ఏం కావాలా? రోడ్లు, లైట్లు, గటేర్లు, ఇంకోటి వాటరు, ఈ 4 నీళ్లు, ఇప్పుడే పోతున్నారా? మరి ఉంటారా కొద్దిసేపు? అలాంటి పోతున్నారు, కొద్ది నీడకుంటారా? మరి ఉండండి, కొద్దిగా నీడకుండండి, ఏం కాదు. యాడునే నచ్చు, ఏం కాదు. ఆ బంగారం కూడా బాగున్నది మెడల, జాగ్రత్త. అటు చూసి ఇటు చూసి అది కూడా. రెండోది, ఈరోజు ఆర్మూర్ని ఒక ప్రశాంతమైన ఆర్మూరు తయారు చేశాడు. చదువుకున్నోడు, దుకాణం ఉన్నోడు, బట్టల దుకాణోడు, రియల్ ఎస్టేట్ వాడు, ప్రతి ఒక్క బిజినెస్ మ్యాన్ అడుగుతున్నారు ఆర్మూర్లో. నేను వచ్చిన తర్వాత ఎవరన్నా ₹1 అడిగినానరా? ₹1 ఎవరి ఇంటికి వచ్చి ఛాయ్ తాగినా అనరా? మిమ్మల్ని ఎవరన్నా బెదిరించినానరా? మీరు నా కుటుంబం అనుకున్నాను. ఏ రోజైతే నాతో నమ్మకంగా నన్ను ఆదరించి నన్ను ఎమ్మెల్యేగా చేసినా ఆర్మూరును మొత్తం ప్రశాంతంగా చేశాను. అటువంటి టైంలో ఏం కావాలా? 65 కోట్లు వచ్చి మొత్తం రోడ్స్ వేయిస్తున్నాను. ఇంకా రాబోయే రోజులలో ఏప్రిల్ తర్వాత ఇంకా 100 కోట్లు శాంక్షన్ అవుతున్నాయి. రోడ్స్కు కానీ, మోర్లకు కానీ, లైట్లకు కానీ, నీళ్ళకు కానీ. ఇంకా నీళ్ళకి చెప్తున్నా 43 కోట్లు శాంక్షన్ చేయించాను. అదేదో కేంద్ర ప్రభుత్వం. మనిషికి ఏం కావాలా? రోడ్లు, ఇంత కటేర్లు, ఇంత లైట్లు, కెమెరాలు, అన్నిటికన్నా నీళ్లు, అన్నిటికన్నా ముఖ్యం భద్రత, అన్నిటికన్నా ముఖ్యం
ఈడొకడు తాపకన్నా ఒక నిమిషం మాట్లాడతలే కానీ నేనేమంటున్నాను, 2 సంవత్సరాల నుంచి ఎవరి బతుకు వాళ్ళని బతుకుమని చెప్పాను, ఎవరి దందలు వాళ్ళని చేసుకోమని చెప్పాను. అన్నిటికన్నా ముఖ్యం ఈ అనుమూల రేవంత్ రెడ్డి అబద్ధాల కోరు, ఆడబిడ్డలని మోసం చేసి ఎన్ని రకాల అబద్ధాలు ఆడాలో ఆడి అందరికీ హిందువులకు, ముస్లింస్లకు, క్రిస్టియన్స్కు టోపీ పెట్టి 4000 పెన్షన్ ఇస్తాడు. ఇచ్చిండమ్మా? ఇలాగ ఇచ్చిండు. దియా 4000 దియా పెన్షన్ నయారైనా 2500 మహాలక్ష్మి ఇచ్చిండాడు. ఇచ్చిండా? ఇచ్చిండని చెప్పరు, లేకపోతే లేదని చెప్పండి. ఇస్తే మేము వెళ్ళిపోతా, దిగిపోతే ఇస్తే వెళ్ళిపోతా. తులం బంగారం అలానే అభ్యసుకొచ్చుకున్నాడు కదా. ఆ కాంగ్రెస్ దొంగన కొడుకులారా చెప్పండి రా, ఏ బిడ్డకి ఇచ్చిండ్రా మీరు 2500? ఏ బిడ్డకి ఇచ్చిండ్రా 4000 పెన్షన్? ఏ బిడ్డకి ఇచ్చిండ్రా తులం బంగారం? చెప్పుండ్రా. ఏ ఆడబిడ్డలకు స్కూటీలు ఇచ్చిండ్రా? చదువుకున్న అమ్మాయిలు ఉన్నారు, నీకేమన్నా స్కూటీలు వచ్చినాయా? చిన్నపిల్లలు ఉంటారు కదా, స్కూటీలు ప్రియాంక అమ్మ చెప్పిన స్కూటీలు రాలేదు, రేవంత్ రెడ్డి చెప్పిన బంగారం రాలేదు. మరి ఏ ముఖం పెట్టుకొని వస్తున్నారా మీరు? ఏ ముఖం పెట్టుకుని? అరే పాండు, నీకు మళ్ళా చెప్తున్నా, నిన్న మళ్ళా ఏదో పెట్టావు వీడియో, కొడుక జోకర్ అంటున్నావు కదరా. అరే ఈరోజు తెలంగాణ మురిసిపోతుంది ఆరుమూరు బిడ్డను చూసి. ఫైర్ బ్రాండ్ రాకేష్ రెడ్డి అంటే ఫైర్. అరే పాండు, ఒక బ్రోకరు, పార్కయత్ బ్రోకరు రా నువ్వు. హైదరాబాద్ లో రోడ్డు వీధి. అరే నీ అయ్య కేసీఆర్ ని, నీ అన్న కేటీఆర్ నడువురా, నువ్వెంత పెద్ద బ్రోకర్ గాడవో. నేను అబద్ధమైతే గజ్జల కాంతం పెట్టిన ప్రెస్ పెడుతుర్రా, నీ వీడియోలన్నీ నువ్వు అమ్మాయిల బ్రోకర్ గాడవని చెప్పిన వీడియోలు నేరా. అరే బ్రోకర్ కొడుక పాండు చెప్తున్నా, ఇంకెక్క చేసినామంటే మద్రాసులో ఉన్న మా మరదలు శ్రీరెడ్డిని కూడా వెళ్ళిపెడతాం, మా చెల్లెని. ఇంకా ఆ బిడ్డ చెప్తుంది నువ్వు ఎన్ని మోసాలు చేసావు, ఎంతమంది ఆడవాళ్ళని అన్యాయం చేసావు హైదరాబాద్ అని. మళ్ళీ ఎట్లా వచ్చినవారు ఆరుమూరు? ఏం చేసినవరా 10 ఏళ్ళు? దళిత బిడ్డల మీద టిప్పర్లకు ఇచ్చిన నా కొడుకులారా, అన్ని ఆరుమూరు చుట్టూ స్థలాలను కబ్జా చేసిన నా కొడుకులారా, మళ్ళీ ఏం ముఖం పెట్టుకుని వచ్చారు ఆరుమూరుకు? ఏం చేసి వచ్చారా? గల్లీలు ఉన్నదా, ఢిల్లీలు ఉన్నదా నీ పార్టీ? ఈ కోర్టు ఎందుకు వెయ్యాలా? ఈయన ఏం చేస్తావు? హైదరాబాద్లో లేదు, ఢిల్లీలో లేదు, నువ్వేం చేస్తావురా? ఏం చేస్తావురా నువ్వు? దొంగలాగా పోయి 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చి పబ్లిక్ ని మళ్ళా రెచ్చగొడుతున్నావు. ఒకటే చెప్తున్నా, జీవన్ రెడ్డి గారు ఆడి తమ్ముడు వినయ్ రెడ్డి గారికి, అరే వినయ్ రెడ్డి ఆడేపించినారు రోడ్లు, ఒకసారి రారా లోపలికి అసెంబ్లీ. అరే వినయ్ రెడ్డి ఒక్కసారి రారా అసెంబ్లీ. సొంత నా కొడుకు దొంగలాగా ఆడు ఓడిపోతుందికే ఉట్టి. ఆరుమూరు ప్రజల అదృష్టం. కొందరు దరిద్రులు ఉంటారు, పుట్టు దరిద్రులు. ఏడ పోతాడా ఉప్పులం మొలుతుంది, ఉప్పులం మొలుతుంది. ఆడు టీఆర్ఎస్, తర్వాత బీజేపీ, ఇప్పుడు కాంగ్రెస్. ఎట్లా కోతావురా? మళ్ళా నీకు వచ్చేది లేదు, సచ్చేది లేదు. నువ్వు ఉంటేనే నాకు సంతోషం రా, నువ్వు ఉంటేనే నాకు సంతోషం రా. ఆరుమూరులా నువ్వు ఉంటేనే నాకు సంతోషం. నువ్వు ఓడిపోతుందికే పుట్టినవురా. నిన్ను జీవితాంతం, నిన్ను నీ అన్న పాండుగాన్ని ఓడగొడుతూనే ఉంటా కొడుకులారా. ఆరుమూరు ప్రజల ఆశీర్వాదంతో. మీకు పాండు అంటే తెలుసా? ఓయ్యా పేరు శ్రీరెడ్డి అంటే తెలుసా? ఆ యూట్యూబ్లో తెలుసండి, ఆ యూట్యూబ్లో రావు. అయితే నేను అనేది ఏమంటున్నా అంటే ఒకటమ్మా, ఈరోజు ముఖ్యంగా వాళ్ళు చేసిన దౌర్జన్యాలు, చేసే మోసాలు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి ఇచ్చిందని నచ్చిందంటారు. మీరు అడగండి, నేను అడుగుతలేను. ఒకవేళ మీరు ఇచ్చిందని చెప్తే నేను ఇంకా మిమ్మల్ని అడగను కూడా, ఓటు కూడా అడగను. ఇచ్చిండ్రు 4000 పెన్షన్ పెంచిండ్రయ్యా, లేదు 2500 అమ్మాయిలకు ఇచ్చిండ్రయ్యా, లేదు తులం బంగారం ఇచ్చిండ్రయ్యా, మీరు చెప్తే నేను దిగిపోతానమ్మా, ఈ బండి మీదకెళ్ళి దిగిపోతాను. లేకపోతే కొడుకులారా చెప్పండి రా, తమ్ముంటే ఓడి చెప్తాడు. దక్షిణ తెలంగాణ ఏ మంత్రి చెప్తారు? రండ్రా ఇడికి. కొడుకులారా దొరికినట్టు దోచుకుంటా నిజామాబాద్ జిల్లా మీద మన్ను పోసిండ్రు కదరా. ఏం చేసినారా నిజామాబాద్ జిల్లా ఆరుమూరం? ఈ అబ్బా సొమ్మిస్తున్నారా? మీరు కట్టలు కట్టిన డబ్బులు మాకు ఏమైనా ఇస్తున్నారా?
మేము కట్టిన పన్నులు, మేము కట్టిన ట్యాక్సులు, మేము కట్టిన రిజిస్ట్రేషన్ ఛార్జీలు, మేము చేసిన లైఫ్ ట్యాక్సులు ఇవి కదరా మీరు తీసుకుపోయేది. కాబట్టి అభివృద్ధి కూడా ఎవడు అడ్డుపడేది లేదు. కాంగ్రెస్ వాళ్ళకి చెప్తున్నా, ఒక్కసారి చెప్తున్నానమ్మా, అత్తులమని ఇచ్చినారు నీ తలపండు వాళ్ళగా ఏమనుకుంటారా? ఒక్క అరతుల మీరు రా, అరతులమని ఇచ్చిండ్రా లేరా? పావుతులం చెప్పు చెప్పునాదురా కొడుకులారా. కొడుకు ఏ ఇంటికి వచ్చినా చెప్పులున్నాయా? అవి కానీ చెప్పుతోని కొట్టకండి. చెప్పు బయట పెట్టండి. చెప్పు బయట పెట్టి అక్కడ రాసి పెట్టండి. 2000 పెన్షన్ 25 నెలలు 50,000 బాకీ కాంగ్రెస్ వాడు. 2525 నెలలు 60,000 బాకీ కాంగ్రెస్ వాడు. ఇంకోటి ఏంది, తులం బంగారం చిట్టి మీద రాయండి. ఆ అమ్మాయిలకు ఎలక్ట్రికల్ స్కూటర్స్ 4, నిరుద్యోగ భృతి 5 ఇట్లా పెట్టండి. సిపి అది చెప్పు పెట్టండి, కొట్టకండి. మళ్ళీ కొడితే పాపం రారు. ఒకటే చెప్పండి, ఏమన్నా అంటారు అమ్మ దండమన్నా అటు చూడాను, నువ్వు చెప్పు చూపియు. ఒకవేళ ఆ పక్కకున్న కాగితం తీసుకొని అవన్నీ ఇచ్చినాక రండ్రా నా కొడుకులరా అని చెప్పారు. ఎన్నొత్తులు మోసం చేస్తారు ఆడబిడ్డని. మన్మూల రేవంత్ రెడ్డి మోసగాడివి, అబద్ధాల కోరువి, సిద్ధుల గుట్ట మీద ప్రమాణం చేసిన వాగ్దానాలు ఏమైనాయి? రేవంత్ రెడ్డి నోరు కచ్చింది మాట్లాడి ఆడబిడ్డలని అన్యాయం చేసిన రేవంత్ రెడ్డి. ఆడబిడ్డల ఉసురు తగిలి ఏమైపోతావు నువ్వు? ఏం చేస్తావు? ఇంత ఆడబిడ్డలు మమ్మల్ని మోసం చేయి, వీళ్ళని మోసం చేయి, ఉన్నోని మోసం చేయి, లేనోళ్ళని మోసం చేసినావు కదా. లేనోళ్ళని మోసం చేయి. ఆశపడ్డరు తులం బంగారం ఇస్తారని, ఆశపడ్డరు 2500 ఇస్తారని, ఆశపడ్డరు 4000 ఇస్తారని. కాబట్టి దయచేసి అమ్మా, ఈ కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక ద్రోహం, దేశం వ్యతిరేక పార్టీ, ఇది ధర్మ వ్యతిరేక పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో కూడా చెప్తున్నా, మీరు గెలిచేది లేదురా. 20 ఏళ్ళు అయింది మీరు ఆర్మూర్లో లేరు. 4 సార్లు ఓడిపోయినరా మీరు. 2009, 14, 18, 23 అంటే 20 ఏళ్ళు. మళ్ళా 20 ఏళ్ళ దాకా ఈ పార్టీ నేను దొక్కుతారా? మీరు రాసి పెట్టుకోరా మీరు కాంగ్రెస్ వాళ్ళు. 20 ఏళ్ళ దాకా మిమ్మల్ని ఆర్మూర్ రానియ్య. ఇట్లనే ఇక ఈడొచ్చిండు ఆడు ఏమంటారు దాన్ని, తుపాకీ లేని పోలీస్ పట్టులు ఆడు వినయ్ గారు, ఆడు బిల్లాయిడ్ రంగా, ఆడు జీవన్ రెడ్డి గాడేమో బిల్లాయిడ్ రంగా. ఈడ అచ్చి నుంచి నోటీసులు ఎంతమందికి పంపినవారు? అక్కడ పాపం కోమటయ్య ఉండే కమిషనర్ మంచిగా ఉండి వచ్చినప్పుడు అని రోజు ఉప్పి లంచాలు వసూలు చేసి ఆరుమూరు ప్రజలందరినీ రక్తం తాగిండి కొడుకు. మొత్తం ఆడు వదిలిపెట్టిన అన్ని ఇడు కోచుకుని పెట్టిండు. కాబట్టి ఆరుమూరు అభివృద్ధి కావాలంటే ఎట్లయితే నిన్ననే మొన్ననే ఎంతో మంది ఆపినారు కదరా మీరు. 200 కోట్లు తెలంగాణలో ఏకైక ప్రతిపక్ష ఎమ్మెల్యే అయిన పైడి రాకేష్ రెడ్డికి దక్షిణ తెలంగాణ మంత్రులని, ముఖ్యమంత్రిని మెడలు వంచి 200 కోట్లు శాంక్షన్ చేపించి నిన్ననే శంకుస్థాపన చేపించారు. ఇదిరా రాకేష్ రెడ్డి. అడుగురా మీ ముఖ్యమంత్రిని. తెలంగాణ అసెంబ్లీ ఏమన్నాడు? ఏం మాట్లాడుతున్నారు అసెంబ్లీ? నేను ఉన్నోడు గురించి మాట్లాడుతున్నాను, నేను కడుపు ఎండినోడు గురించి మాట్లాడుతున్నా, కడుపు కాలినోడు గురించి మాట్లాడుతున్నా, కన్నీ లక్షణోడు గురించి మాట్లాడుతున్నా, గల్పున దచ్చినోడు గురించి మాట్లాడుతున్నా, ఈ హాస్టల్లో బాత్రూములు లేవు ఆడబిడ్డలకని మాట్లాడుతున్నా. నేనేమని మాట్లాడుతున్నా? ఉన్నోళ్ళ గురించి మాట్లాడుతున్నాను, దొరల గురించి మాట్లాడుతున్నానా, రెడ్డిల గురించి మాట్లాడుతున్నానా, ఎలుమోళ్ళ గురించి మాట్లాడుతున్నా, కమ్మోడు గురించి మాట్లాడుతున్నానా? దొంగలు పడినట్టు కొడుకుల పంచక తిప్పిన రాష్ట్రాన్ని. రాబోయే రోజులల్లా మీరు ఒక్కటి చెప్తున్నా, ఇవన్నిటితో పాటు ధర్మం కూడా ఉండాలా. చెప్పండి రా, సన్న బియ్యం మీరు ఎన్ని కిలోలు ఇచ్చి చెప్పరా? ఎందుకు ఆడబిడ్డను మోసం చేస్తున్నారు? మీరు ఇచ్చింది కిలో కొడుకులారా, మేము ఇచ్చింది 5 కిలోలు, మేము ఇచ్చింది 5 కిలోలు. ఓడన్న కూడా రండిరా, మేము ఇచ్చిన 6 కిలోలు సన్న బియ్యం అని. ఇది మీరు తెలుసుకోవాలమ్మా. సన్న బియ్యం ఇచ్చేది మేము, వడ్డీ లేని రుణాలు ఇచ్చేది మేము. మొత్తం మహిళలకు సంబంధించి ఏదైతే తాగునీరు కావచ్చు, స్కూల్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు మాత్రమే. ఈడ ఇంకా నేను చెప్పాలంటే చాలా పెద్ద ఉన్న స్టోరీ. రేవంత్ రెడ్డి అవసరం లేదు, చెప్పుల దొంగనే ఆయన్ని చెప్పుకుంటున్నాడు. ఇంకా మరి ముఖ్యంగా స్థానిక సంస్థల సమస్యలు. ఈ బిడ్డలు ఎవరో కాదు,
వీళ్ళ దగ్గర వాళ్ళ లెక్క బలవంతులు కాకపోవచ్చు, సామాన్యులు, చదువుకున్న బిడ్డ హైదరాబాదులో నెలకు 5 లక్షలు వచ్చే ఉద్యోగం వదిలిపెట్టొచ్చింది. ఇక్కడ నెలకు 5 లక్షల ఉద్యోగం ఆ తల్లికి. ఎందుకు? అడ్వకేట్ హైకోర్టులో రాను అంటుంటే చివరికి బతిమలాడి ఆరుమూరు మళ్ళా దొంగల పాలవుతున్నది. ఇది మళ్ళీ వీళ్ళని ఏం చేస్తారు? అంబేద్కర్ విగ్రహం కాడ మళ్ళీ బాటలు వాళ్ళు కొడతారు ఈ దుర్మార్గులు కౌన్సిలర్కి వెళ్తే అని చెప్పి తీసుకొచ్చిన బిడ్డని. మరీ ముఖ్యంగా వీళ్ళని నేను బతిమలాడి తీసుకొచ్చాను. నాకు మంచి ఆరుమూరు కావాలా, నాకు మంచి చదువుకున్న బిడ్డలు కావాలా. ఆడబిడ్డ గెలిస్తే మీ సమస్యలు తెలుసుకుంటుంది. ఈ కడుపు నొప్ప, కాలు నొప్ప, కన్నీరా అంటే ఇంటికి వచ్చి మాట్లాడుతుంది. మళ్ళా దొంగలు లింగగూడ లంగగూడ ఏం పేరు లంగగూడ అంటే అదే లింగగూడ ఏడున్నదని కప్ చేసిన ప్లాటు మళ్ళీ ఏమని వచ్చినవరా ఇడికి కొడుక ముసుగేసినవురా, జెండా మార్చినవు, గుండె మాత్రం మార్చలేదురా. నువ్వు గుండె అదేరా నీది. నీది కబ్జాల గుండా, నీది కమిషన్ల గుండా. నువ్వు ఒక మోసకారివి. నువ్వు ఈ రోజు వచ్చి హౌసింగ్ బోర్డు చదువుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇక్కడ ఉద్యోగాలు చేసుకుని ఏం చేస్తున్నారు? బంగ్లాలు కట్టుకొని ఏం చేస్తున్నారు? ఒక ద్రోహి ఇక్కడనే కబ్జా చేసిన నా కొడుకుని మీరు ఓట్లేస్తారు. మీరేం చేస్తారు? ఒక దొంగకు వాడు మామూలు ఇరిగేషన్ ల్యాండ్ కబ్జా చేసుకుని ప్లాట్లు అమ్మినోడు, ఇంతకు ముందున్న పార్టీలో మోసం చేసినాడు. ఏం చెప్తా? ఎన్నిసార్లు మారుతారా పార్టీ? ఆడోళ్ళని బుద్ధి తెచ్చుకున్నా. కాబట్టి చెప్తున్నా, ఈ కొడుకులకు అందరికీ డబ్బే ధైర్యం, కానీ మాకు ధనము కన్నా ముందు ఇది ధైర్యం రా. ఈ బిడ్డది కొడుకులారా, ఎక్కడికంటే అక్కడ, ఏడంటే ఆడ, కత్తితోని రివాల్వర్ రివాల్వర్. మీ సంగతి నిర్ణయించుకోనరా. మొత్తం బిల్లా రంగా ఆరుమూరులో చెప్తున్నా కొడుకులారా, ప్రజాస్వామ్యంలో చేద్దామా, ఫ్యాక్షనిజం చేద్దామా? కొడుకులారా, మీకు సంగతి చూపెడుతున్న తర్వాత ఎలక్షన్ కాగానే ఏదైతే నా ప్రజలను మోసం చేస్తారో. కాబట్టి అమ్మ మీకు అందరికి చెప్తున్నాం, ఇప్పుడు నస్తాడు 500 ఇస్తాడు. ఎంత వస్తుంది ఆటన? ఒక్కసారి ఏమనుకోకుండా ఇట్లా అంటున్నాను, తీసుకోండి, ఎవరిస్తే వాళ్ళకి తీసుకోండి, కానీ ఆలోచించండి. కాబట్టి మీ అందరిని కోరేది ఒకటి, ఇక్కడ ఎటువంటి అన్యాయాలు చేస్తలేను, అక్రమాలు చేస్తలేను, అవినీతి చేస్తలేను, పోలీస్ స్టేషన్లలో భయం పెట్టిన ఆడబిడ్డలకి ఏం కావద్దు. అర్ధరాత్రి బస్ స్టాండ్లలో తిరుగుతున్నా, అర్ధరాత్రి హాస్పిటల్లో తిరుగుతున్నా, పెరికిట్ల గుండాలు ఉన్నారు. ఇప్పుడు రోడ్డు మీద 3 గంటల దాకా ఓటర్లు. ఇప్పుడు ఒక్కరన్నా చెప్పండి రా, 11 తర్వాత ఓటర్లు చాలుంటున్నాయా? చెప్పండి రా ఒక్కడన్నా. కొడుకులారా, ఆరుమూరిని మొత్తం ఒక దొంగల నగరంగా చేశారు. కాబట్టి ఈరోజు నా బిడ్డలను తీసుకురావాల్సి వచ్చింది. ముఖ్యంగా మీ అందరి ఆశీర్వాదం ఉండాలని వాళ్ళ మీద, మరీ ముఖ్యంగా ఈ వార్డు 18th వార్డులో ఆడు ఇలా 18th వార్డు ఆడు పాండుగాడు ఏదో వీడియో పెట్టిండు, ఏదో మహిళలది అదేమంటారు మహిళా సంఘం ఏదో రేకులు నేను తీసేపించాను. ఒకటి చెప్తున్నానమ్మా, అది నేను తీసేపించింది ఆడు తమ్ముడు రంగగాడు వినయరెడ్డి. నేను కాదు, ఒకసారి ఆలోచించుకోండి. నేను ఎమ్మెల్యేని, ఈరోజు అసెంబ్లీలో పేదోళ్ళ గురించి కొట్లాడుతున్నా, మహిళల గురించి కొట్లాడుతున్నా, లేనోళ్ళ గురించి కొట్లాడుతున్నా. నేను ఎందుకు మోసం చేస్తానమ్మా? 100 గజాలు. కాబట్టి మీకు అన్యాయం చేయనమ్మా. నేను చెప్తున్నా ఈరోజు కొడుకులారా, మీరు ఇద్దరు ఒకటైంది కాబట్టి నా మీద అబద్ధాల ప్రచారం చేస్తారు. ఆ మహిళలకు చెప్తున్నా, 18వ వార్డు మహిళలకు, మీది ఎట్లున్నదట్లో రేపే పోయి పునర్నిర్మాణం చేసుకోండి. ఏదైనా డబ్బులు అయితే నేను ఇస్తానని నేను చెప్తున్నా. మోసాలు ఇంకెన్నో చెప్తారా మోసాలు మీరు? ఇంకా దూదేకుల కాలనీ అది బిల్డింగ్ సగం లాపినరు. మరి ఏందిరా కాంగ్రెస్ వాళ్ళు ముస్లింల పార్టీ అంటే కాంగ్రెస్ అంటారు కొడుకులారా, కాంగ్రెస్ అంటే ముస్లింలు అంటారు. మరి ముస్లింకి ఏం చేయలేదురా? ఏం చేయలేదు. ఎందుకంటారా? మరి వాళ్ళు మోసం ఎందుకు చేస్తారా? కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్. మరి వాళ్ళు ఏం పాపం చేసినారా? మరి దూదేకుల సంఘం కంప్లీట్ చేస్తలేరు, నిధులు తెత్తలేరు. కాబట్టి నేను చెప్తున్నా, 18వ వార్డుల దూదేకుల సంఘం కావచ్చు, ముస్లిం సోదరులకు ఎవరికైనా కావచ్చు, అది సంఘం కంప్లీట్ చేయించే బాధ్యత నాది, నేను తీసుకుంటున్నాను. రెండోది ఎన్టీఆర్ కాలనీ రోడ్డు. ఆ రోజు కూడా నా ఇంటికి అయితే చెప్పాను, నేనుండంగా ఎప్పుడు చెప్తున్నా ఈ వేదిక ద్వారా, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
ఇది నా ఆర్మూరు, ఇది నా ఎన్టీఆర్ నగర్. రావాలంటే గజ 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 అనకాల ప్రభుత్వం కూడా ప్రజల మీద హింస చేస్తా అంటే ఆ రోడ్ వేయించే బాధ్యత నేను తీసుకుంటాను. ఆ రోడ్డు ఎవ్వడొచ్చిన ఆపను. ఎన్టీఆర్ నగర్ నాది, ఇది ఆర్మూరు నాది. కాబట్టి ఇప్పటికే రేవంత్ రెడ్డికి పొన్నం ప్రభాకర్ కు లెటర్ ఇచ్చాను. లేదన్నా నేను చేస్తానని చెప్పాడు. కాబట్టి మీరు ఎటువంటి చింత పెట్టుకోకండి. అది మనం చెప్పుకుంటే ఆ వినయరెడ్డి గారి మనం చెప్పుకోమని రంగా కానీ నేనే చేసినాను. ఆయనకి ఎప్పుడు నేను కానుడు ఆలస్యం ఎత్తుకపోతాడు కాళ్ళు ఇట్లా కానుడు ఆలస్యం పిల్లలు నా కొడుకు ఎత్తుకపోయినట్టు ఎత్తుకపోతాడు. నేను తీసుకొచ్చినా నేను తీసుకొచ్చినట్టు నేను చెప్పేది ఇంటిగ్రేటెడ్ స్కూల్ తీసుకొచ్చిన అంటే నేను తెచ్చినట్టు. అలా రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పాడు మళ్ళా కొడుకులు 65 కోట్లు కొట్లాడి తీసుకొచ్చిన నేను తెచ్చినట్టు. నీకు ఆడ పవర్ ఉన్నదిరా, నేను అసెంబ్లీకి రానిస్తా అర్రా లోపలికి. అరే చెక్ మీద సంతకం పెట్టరా చూస్తా, అది బ్యాంక్లో వెళుతుందేమో. పవర్ లేనోడివి, పవర్ రానోడివి, నువ్వు ఆర్మూరు ప్రజలను మళ్ళీ మోసం చేస్తున్నావురా. ఆ పిల్లగాడి అనుచరులంతా ఇప్పుడు రంగగాడి దగ్గరికి వచ్చారు. అప్పుడున్న పార్టీ వాళ్ళు ఎవరు ఇప్పుడు కౌన్సిలర్ అభ్యర్థులు అందరు కబ్జాకోరులు, ఆర్మూరుని హింసించిన వాళ్ళు. కాబట్టి దయచేసి మళ్ళా గాడిదలకు గడ్డేసి గాడొకడున్నాడు మామిడి పేరు మారుతిరెడ్డి పారిపోయి వచ్చినాడు. అరే నువ్వు ఆనే చేయొచ్చు కదరా మారుతిరెడ్డి. మారుతిరెడ్డి మాదన చూపిరు ఒక్కరెడ్డి అన్నాడు. అంతా బీసీ బిడ్డలు, ఎస్సీ బిడ్డలు, ఎస్టీ బిడ్డలు నింపిన ఘనత అది నా ఒక్కరికి వస్తుంది నా తెలంగాణ మొత్తంలో. మామిడి పెళ్లికి వెళ్ళి పారిపోయినాడు కబ్జా కోరు కాంగ్రెస్ తమ్ముండే చెప్తున్నారా మారుతిరెడ్డి. ఒక్క ఇంటికన్నా తులం బంగారం ఇయ్యారా, మోసం చేసింది కదా మీ పార్టీ. ఒక్క ఇంటికన్నా ఒక అమ్మాయి కన్నా స్కూటర్ కొని ఇయ్యరా చూస్తాం. కాబట్టి ఆడెక్కడి నుంచి వచ్చిందని మీరు నమ్మకండి. ఆడు మనిషి ఒకటి, మనసు ఒకటి. ఆడు బయట ఎంత ఉంటాడో భూమిలో ఎంత ఉంటాడో మారుతిరెడ్డి గాడు అని నమ్మి మళ్ళీ మీరు ఓటు ఎత్తే నన్ను మనం బాధ పెట్టకుండా. ముస్లిం మహిళలకు కూడా చెప్తున్నా, అమ్మ మీరు ఎవరో కాదు, మా చెల్లెళ్ళు, మా తల్లులు, మా బిడ్డలు. 60 ఏళ్ళుగా ట్రిపుల్ తలాక్ అరబిక్ కంట్రీలలో కూడా లేదు, సౌదీలో లేదు, దుబాయ్లో లేదు, ఖత్తర్లో లేదు. అయినా కానీ ఆడబిడ్డలు 60 ఏళ్ళు భయంతో బతికారు. ఎక్కడ వాడు తలాక్ అంటాడో ఎక్కడ మా జీవితాలు ఏంటంటే ఆ మహిళలు పోరాడితే అవతార పురుషుడు నరేంద్ర మోడీ దేశంలో ఉన్న ముస్లింల మహిళలంతా ఎవరు కాదు, మా బిడ్డలు, మా సోదరులు, మా కడుపులో పుట్టిన బిడ్డలని ట్రిపుల్ తలాక్ తీసేసిన చరిత్ర మాదిరా కొడుకుల కాంగ్రెస్ చెప్పుర్రి. ఒక్కడన్నా ఇప్పుడు ముస్లిం మహిళల ముఖం చూడాలంటే కూడా భయపడుతున్నారు. ఎందుకంటే ఆ చట్టం తీసేసినాం కాబట్టి అమ్మ మాకెవరు లేవు. బియ్యం ఇస్తే నరేంద్ర మోడీ హిందువులకు ఇచ్చినాం, ముస్లింలకు ఇచ్చినాం. రైలు తయారు చేస్తే అందరి దగ్గర ఇచ్చినాం. కరోనా వైరస్ ఇస్తే మీకు ఇచ్చినాం, హిందువులకు ఇచ్చినాం. మాకు హిందువులు ముస్లిం మాకు ఫీలింగ్ లేదమ్మా. మేమేమంటున్నామంటే మీరెవరో కాదు, మా రక్తం. మా తాతలు ముత్తాతలు, మీ తాతలు ముత్తాతలు ఒకటే. మీరేదో అప్పుడున్న బలహీనతల వల్ల ఇప్పుడున్న పార్టీ మారినప్పుడు మతం మాడారు. దాన్ని ఏం చేయలేం, తరతరాలుగా ఇక్కడ ఉన్న వాళ్ళం. కాబట్టి మీ రక్తం మా రక్తం ఒకటి. కలిసి ఉందాం, కలిసి బతుకుదాం, కలిసి ముందుకోదామని నేను మీకు చెప్తూ, ఎవ్వరు మాటలు చెప్పిన నమ్మకండమ్మ. మీకు ఏది కావాలంటే ఎక్కడ కావాలంటే అక్కడ జిరాయిల్ నగర్ ముస్లింస్ కావచ్చు, పెరికీటు ముస్లిం కావచ్చు, భరోసిస్తున్నా. మీరు అవునన్నా కాదన్నా మీ ఎమ్మెల్యే నేనే. నీకు పాత బస్తోడు పాకిస్తానోడు మీకేం చెయ్యడు, చేస్తే రాకేష్ రెడ్డి చేయాలి. మరి మీకు కూడా చెప్తున్న ముస్లిం సోదరులకు దయచేసి మీరు మా దేశం వాళ్ళు ఆ పాకిస్తాన్ పాట వాడకండి. అక్కడ 500 రూపాయల కిలో పిండి ఇక్కడ ఫ్రీ ఇస్తున్నాం. ఇక్కడ మంచిగా బతకండి. ఆడ పోయి ఏం చేసి ఏం గంగలు పోతారు. నిన్ననే మసీదులో బాంబులు వేసుకున్నారు, షియా సున్నీ అండి. 69 మంది చనిపోయినరమ్మా మసీదులో నమాజ్ చేసేటోళ్ళు. ఆడ హిందువులు లేరు, క్రిస్టియన్లు లేరు, మసీదులు అల్లాలే బాంబులు పెట్టుకుంటున్నారు. కాబట్టి మీరు దయచేసి మీరు పాకిస్తాన్ని ప్రేమించకండి. మీరు అక్కడ పోతే మేము తట్టుకోలేము. మనమందరం ఇక్కడనే పుట్టినాం, మనం ఈ దేశంలో ఉందాం, కలిసి బతుకుదాం. కన్నీళ్ళైనా ఏదైనా కలిసి పంచుకుందాం. ఈరోజు దేశంలో జరిగే ఏ ఇల్లు అయినా కావచ్చు, 5 కోట్ల ఇల్లు కట్టించు నరేంద్ర మోడీ. అందులో ముస్లిం మహిళలకు కోటి ఇల్లు ఇచ్చాడు తప్ప రేషియో కన్నా 2 ఇచ్చాడు. ఎందుకంటే బలహీనంగా ఉన్నారు, పేదరికం ఉంది. ఆ మహిళలకు సొంతంగా ఇల్లు కానీ, రేషన్ కానీ, బాత్రూములు కానీ, పెన్షన్స్ కానీ ప్రతిదీ కూడా అందరి గురించి ఆలోచించిన వ్యక్తి నరేంద్ర మోడీ. ఇంకా ఇక్కడ ఏమేమి అవసరాలు ఉంటాయి, డ్రైనేజెస్ కావచ్చు,
స్ట్రీట్ లైట్స్ కావచ్చు, లేకపోతే రోడ్స్ కావచ్చు, లాస్ట్కు కోతులు కావచ్చు. ఈ కోతులతో పాటు ఈ కాంగ్రెస్ కోతి నా కొడుకులకు కూడా ఈ ఆర్మూర్ నుంచి వదిలిపెట్టారు. మీ ఆశీస్సులు ఉంటే కాంగ్రెస్ కోతులు కూడా మిమ్మల్ని కూడా పంపించేస్తారా? ఇవన్నీ భద్రత తీసుకునే బాధ్యత నాది. రెండోది, ఆర్మూర్లో ప్రశాంతంగా బతకండి. ఏ గుండా నా కొడుకు కూడా మీ వైపు చూడడు, ఏ రౌడీ నా కొడుకు కూడా చూడడు, ఏ గంజాయి గ్యాంగ్ కూడా మిమ్మల్ని చూడడు. కాబట్టి ఒక్కసారి సామాన్యులైన ఆర్మూర్ గురించి, భారతీయ జనతా పార్టీ నుంచి, కమలం గుర్తు నుంచి నిలబడ్డ నా బిడ్డ లాంటి వాళ్ళని, కాబట్టి వాళ్ళని గెలిపించి మీకు ఏం కావాలో అవి సాధించుకుంటారని చెప్తూ, మూడో వార్డు యామాద్రి కవితా భాస్కర్, 18వ వార్డు శ్రావణ్ కుమార్ గౌడ్, 19వ నెంబరు మేక ప్రవళిక శ్రీకాంత్. ఈ ముగ్గురిని చేతులెత్తి జోడించి అడుగుతున్నారు, మీ బిడ్డలు అనుకోండి. ఒక్కసారి కాంగ్రెస్ గురించి, టీఆర్ఎస్ గురించి చెప్తున్నారు, ఓటు వేసినట్టు మోట్లు వేసినట్టు. ఆడు పాండుగాడు ఏదో కదలిగా వచ్చిండు, దయచేసి ఆడు మళ్ళీ వేరే రూపంలో వస్తాడు. మీరు ఆడు అప్పుడు అంటే భయపడుతున్నారు, ఆర్మూర్లో తిరుగుతూ అంతా భయపడుతున్నారు. రాత్రి వచ్చి కాడ చెప్తున్నారు, అన్న పోలీసులకు చెప్పాడు బూచోడు తిరుగుతున్నాడు ఆర్మూర్లోని. యాంటికి భయపెడుతున్నాడు, లేదా పట్టపగలు తిరుగురా, పొద్దుగాల్లో పోయి తిరుగుతున్నాడు బూచోడు. కాబట్టి ఆ బూచోడిని మళ్ళీ ఉంచా, మీరు ఏం టెన్షన్ పెట్టుకోకుండా. మరీ ముఖ్యంగా ఈ బిడ్డలకు మీ ఆశీస్సులు కావాలా, అవినీతి లేని అభివృద్ధి కావాలా, అరాచకాలు లేని ఆర్మూరు కావాలంటే ఈ బిడ్డలని భారతీయ జనతా పార్టీ గుర్తైన కమలం గుర్తుకు ఓటేసి ఒక ఎక్కువ మెజార్టీతో, చాలా మెజార్టీతో గెలిపించి వాళ్ళని కౌన్సిలర్గా గెలిపిస్తారని, మరి ముఖ్యంగా ఈరోజు హౌసింగ్ బోర్డులో ఉన్న వివేకానంద్ నా క్లాస్మేటు, నా చిన్ననాటి స్నేహితుడు. ఒకవేళ ఇప్పుడు హౌసింగ్ బోర్డు మెంబర్స్ కావచ్చు, వివేక్ కూడా చాలా కష్టపడుతున్నారు. మీకు వివేక్ ఎవరో కాదు, నా సొంత తమ్ముడు. చిన్నప్పుడు వాళ్ళ నాన్న దగ్గర చదువుకున్నాను నేను, ఆ చదువుకుంటేనే గీడిదాకా వచ్చిన నేను. కాబట్టి నాకు ఎప్పుడు అభిమానం ఉన్నది వివేక్ మీద. కాబట్టి వివేక్ను ఎప్పుడు సొంతంగా భావించి అతనికి కూడా సహకరించి అతని పేరు నిలబెట్టాలని, అట్లనే హౌసింగ్ బోర్డు సభ్యులందరికీ కూడా మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మళ్ళొక్కసారి పాదాభివందనం చేస్తూ, బోలో భారత్ మాతాకి, బోలో భారత్ మాతాకి, చేతులు బోలో భారత్ మాతాకి. మన లాక్స్ ఎప్పుడు మర్చిపోయినా, ఆ బస్సులలో పోయేటప్పుడు అది ఒరిజినల్ బంగారం వేసుకోకపోదు, ఆ 1 గ్రామ్ గోల్డ్ వేసుకోకపోదు. ఈ కట్లు కాంగ్రెస్ వాళ్ళు ఆ దొంగల ఇచ్చుడు పెట్టిండ్రు, ఆ మంగళసూత్రాలు కట్ చేస్తున్నారు. అది ఇప్పుడే బంగారం 1,50,000 అయింది. అప్పుడేదో తులమో అత్తులమో కట్టి పెట్టుకున్నారు. మళ్ళీ అది కూడా పోయిందాం కాదు, ఇయ్యాడు అది రాదు. కాబట్టి నేను చెప్తున్నా, ఆ ఫ్రీ బస్ అని ఎక్కుతున్నారు, లోపల బిడీలు చేసుకుంటున్నారు, బస్సులో ఎట్టేటో చూస్తున్నారు, మెడకిల్ కాడి చేస్తున్నాడు. కాబట్టి నా మాటినండి, కొనలే మళ్ళీ బంగారం. నేను నా బిడ్డలుగా చెప్తున్నా, నా అక్కయ్యలుగా చెప్తున్నా. కాబట్టి బస్సులలో ఎక్కేటప్పుడు ఆ రేవంత్ రెడ్డికి ఇట్లా ఏదైనా ఉసురు వద్ద తలగాని, ఎందుకంటే బస్సులు కూడా కొత్తగా ఉన్నది లేదు, సీట్లు లేవు, మన్ను లేవు, మషడలు లేవు. కాబట్టి సీసీ కెమెరాలు లేవు, మెడల అవి కూడా పోతున్నాయి. చాలా రోజు వస్తున్నాయి 5 కంప్లైంట్లు. కాబట్టి 1 గ్రామ్ గోల్డ్ వేసుకొని, అది 1000 రూపాయలు ఉంటుంది. ఆ 1000 రూపాయలు ఆ రోజు పొద్దుగా వేసుకొని వెళ్ళండి. ఇక బస్సు అటు దొంగ వచ్చిండు ఇంకో కాంగ్రెస్ వాడు, ఇక పట్టు తీసుకోరండి తలపండు వాళ్ళు కదా. అటు బస్సులా ఎటు అటు ఇటు చూస్తున్నాడు, మెడలకు దొంగలాగా చూడగానే అటు కాంగ్రెస్ వాడు ఉన్నట్టు, అటు ఇటు చూస్తున్నాడు దొంగలాగా అంటే కాంగ్రెస్ వాడు. ఇక అందరూ మీకు తెలుసు కదా 1000 రూపాయలు దాన్ని పట్టరని తలపండు వాళ్ళు కానీ, లేకపోతే గల్లబట్టి ఆ తులం బంగారం తీసుకొచ్చి కొడుక అది ఇచ్చి తీసుకుపోయి చెప్పుకుంటారు. కాబట్టి నా మాటిని మంచి ఆర్మూర్లు తయారు చేసుకుందాం, ఆడబిడ్డలకు రక్షణ చేద్దాం, ఆడబిడ్డలకు కావాల్సిన సమస్యలన్నీ పరిష్కరించినట్టు చదువుకున్న బిడ్డలు ఈరోజు రణరంగంలో నిలబడ్డారు. ధర్మం వైపు నిలబడతారని, కమలం వైపు నిలబడతారని మీకు చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. బోలో భారత్ మాతాకి.